ఎవరు పడితే వెళ్తాడు అట్లనే పిలుస్తే వస్తావా? ఎందుకు సిగ్గుశరం లేదా? లేదు. ఎందుకు ఎవరా బై ఫోన్ ఎందుకు? చేయితోటి తీసుకున్నాం, ఎట్లా తీసుకుంటారు? చేయితోటి తీసుకున్నాం, ఎట్లా తీసుకుంటారు? ఈ వాచ్ ఈ చెప్పులు ఎక్కడ చెప్పు? ఇది గుడికాడి కదా, నాకు తెలుసు. కోరిలోనే తీసుకోవద్దా? సో హలో గైస్, వెల్కమ్ టు ప్రాంక్ బై గని ఛానల్. కాకపోతే నేను కనిపిస్తా అనుకుంటున్నా, ఆ ముఖం చూసే బదులు నా ముఖమే కొంచెం బెటర్ అనిపిస్తుంది కాబట్టి నేనే వచ్చిన. గైస్ ఈరోజు ఏం చేద్దాం? చిన్న కంటెంట్ వేసుకుందామా. నువ్వేస్తావా? అంటే ఎవరిదో బర్కరా అనేది దొరకాలిగా ఫస్ట్ మనకి. వస్తే అయితే ఏం చెప్దాం చెప్పు? వానికి చూద్దాం ఫస్ట్, మన హ్యాబిట్స్ చూసి వానికి లేని మనం ఎక్కిద్దాం. అంతే అంటవా? ఓకే. సో కంటెంట్ మనోడు ఇచ్చేసిండు, ఎవడైనా దొరికితే చూద్దాం. వీడియో అయితే మంచిగా వస్తుంది అనుకుంటున్నా. లైక్ షేర్ సక్రిఫైస్ చేసుకోండి కొంచెం, ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క వస్తాడంటవా? వస్తాడా? దొరకలే కదరా ఎవరు. లేచిపోదామన్న మొగడా 90 వేసినట్టున్నాడు సైకో. కాదంటున్నా అందుకని. హలో బక్రా 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 జర గట్టి మాట్లాడు. తినలే దోమలు కూడానా? ఆడేం చేస్తావు బ్రో? యూసుఫ్ కూడా బ్రో ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నువ్వు ఇక్కడ రా ఫస్ట్. వాచ్ ఏడెత్తుకొచ్చినా? అరే ఇది మనం అక్కడ చూసింది అదే కదా? ఎందుకు ఏం అవసరం ఏమవుతుంది నీకు? ఏంది భయ ఎందుకు పిలిచి? ఈ వాచ్ ఈ చెప్పులు ఎక్కడ చెప్పు? ఇది గుడికాడి కదా, నాకు తెలుసు. చూసి అట్లనే గుడికాడి. మరి ఇది ఎక్కడిది? నీ ఏజ్ కి నువ్వు చేసే పనులకి ఏమైనా ఉందా? స్మోకింగ్ హ్యాబిట్ ఉందా? తాగుతావారా? ఈ ఒకటి నాకు లేవు ఇప్పుడు తీసుకుని. మరి ఎందుకంటు నువ్వు తీసుకుంది? ఇది బాగుంది. తాగుతా అంటావు మళ్ళీ. నా గురించి నీకెందుకు? నువ్వు అడిగిందని చెప్పు. బాయ్, నేను అడిగిందని చెప్పు. బాయ్. అరే పెద్దోళ్ళు రెస్పెక్ట్ చెప్పు. సరే ఏం చెప్పాలి? అడుగుతా చెప్పురా. ఏంది? డ్రింకింగ్ అలవాటు ఉందా లేదా? ఉందా? పబ్కి తీసుకెళ్తాను. పబ్కి వస్తావా? ఉందా నీకు? ఉందా నీకు ఏజ్? ఏజ్ ఎంత అనేది? 70. బచ్చా ఎట్లా ఏం చేద్దామంట అంటే డైలీ మేము ఇద్దరం పబ్కి బోర్ కొడుతుంది, నిన్న తీసుకోవాలి. ఏడికి వస్తావు మరి? వేరే దగ్గర పోతాను. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? లేదు. ఏడికి పోతావు మరి వేరే దగ్గర? పార్కులకే ఓయోలకి పోతానండి. గర్ల్ ఫ్రెండ్ ఏంది? ఓయకేం చేస్తాడు రా ఇడు? ఏంద్రా ఒక్కరే పోతావారా? కోరిలోనే తీసుకోవద్దా? ఫోటోలు చూపిరా. అసలు నీ ఫోన్ ఏది? అన్ని బయట పెడదాం. గుంజుకోరా. నాకు చెప్పు. నాకేంద్రా ఫోన్ మనం తర్వాత తీసుకున్నాం. ఆడికి ఫోన్ కూడా అవసరం లేదు. ఏజ్కి 17 yearsకి నువ్వు ఫోన్ ఏంది? అసలు నీ కథ ఏంది? ఏం చేస్తున్నావు అసలు? ఏం లేదు. గాలికి తిరుగుతా. ఏడుంటావు? మీ అమ్మ నెంబర్ ఇలా ఉంటుంది. ఉందా? చెప్పరా. నాకేంద్రా చేస్తా ఇప్పుడు. అలాగేం చేస్తావు? దాంట్లో నుంచి వద్దు. ఈడు కథ ఏంది? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? చూసారా సార్ డబుల్ యాక్షన్? అంటే ఇట్లా మాట్లాడుతుంటే కూడా భయపడతలేరా? ఎందుకు భయపడాలక్క మీకు? మాకు ఫోన్ చేయి. ఎవరికైనా ఫోన్ చేస్తారా? చేయమని. నీ ఫోను నీవన్నీ తీసుకుంటాం. ఫోన్ కూడా యూస్ ఏమున్నాయి జోబులో? ఏమున్నాయి? ఇంకా తీసేయి. మరి ఫోన్ పెట్టుకొని పైసలు లేకుండా ఓయాక ఎట్లా తీసుకోతారా పిల్లని?
నేను ఇప్పుడు పోయకపోతలే కానీ నేను టైం పాస్ పోయేటప్పుడు ఎవడిస్తాడు పైసలు? పోయేటప్పుడు నేను ఎట్లా రేడు పేసి వస్తున్నావు టైం పాస్ జరుగుతుంది. ఎవరితోటి? ఎవరితోటి? ఇప్పుడు ఆడ పోరిని కలిసి వచ్చాను. ఏది ఆ పోరిని తీసుకురప్పు. పోయింది, అది ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి పోయిందంటాడు మీరు ఏందిరా నీ కథ? చేసిండంట. వాసన వస్తుంది అందుకే, సిగరెట్ వాసన, మందు వాసన. సీడ్ ఆయన మంద ఆయన అన్ని చేసిన 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. అన్ని దాయిన అంటుండు, వీడితోటి ఎట్లరా? మరి మనతో రమ్మంటే ఎందుకు వస్తలేదు? కదా అడుగుక్క. చెప్పురా. నేను నాకన్నా పెద్దాక. పెద్ద అయితే అరే నా సేమ్ నాది 18 అదే మరి నీకు 1 year పెద్దగా నువ్వు. అయితే 1 year నువ్వు వస్తావా రావా అవన్నీ చెప్పొద్దు. వస్తా అంటే వస్తానాలి, రాను నాకు ఏ చేయలేదని ఎందుకంటావు? ఎవరు పడితే వాళ్ళతో అట్లనే పిలుస్తే వస్తావా? ఎందుకు సిగ్గు శరం లేదా? లేదు. కాదురా, ఏందిరా ఇట్లున్నాడు? అరే నేను ఎడబట్టుకొచ్చిర్రా. ఏడవట్టుకురాలే. ఎడబట్టుకురాలే అంటారు. ఏందిరా ఇట్లున్నాడు? నీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా మంచిగా తెలిసిన వాళ్ళు? మంచిగా నీలక్క కాదు, మంచిగా ఉండాలి. ఎవరున్నారు? ఇంటి దగ్గర ఉంటాను. ఫోన్ చేయ, ఎవరికైనా వస్తారేమో. చెయ్యి. ఇట్లయితే కష్టం కదా మనకి. జర భయపడరా మమ్మల్ని చూసి, జర భయపడరా మమ్మల్ని చూసి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. నేనెందుకు భయపడాలక్క? నేను తప్పు చేసి నా భయపడదు. తప్పు నా ముందే మాట్లాడుతున్నావు, తప్పని ఏదో కదా. అసలు నువ్వు చేసినవా? ఎక్స్పెక్ట్ కూడా ఇస్తలే అలా ఫ్రెండ్స్ చూసినావు. ఎవరికి చేసినవురా? ఎవడెవడికో ఫోన్ చేస్తున్నావు? నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పిలిపి. ఫ్రెండ్స్కే చేసినాక అలా పిల్లకి చేసినావా? ఫ్రెండ్ పేరే అది. ఫ్రెండ్స్ పేరు కూడా దోసిగానే జాను అని పెట్టు. ఎవరైనా పెట్టుకుంటారా అక్క? అబ్బాయి లవ్ సింబల్స్ ఆ లోకం అంతా పెట్టుకుంటారా? నేను ఫ్రెండ్స్ కి పెట్టుకుంటా లవ్ సింబల్. లవర్కి ఏం పెడతావు? ఇగో ఈయన ఫ్రెండ్ అనుకుంటా. ఈయన ఇగో వీళ్ళకి పెట్టా, అంతమంది ఉన్నారు కదరా. వాళ్ళకి పెట్టలే కదా. అది బయట దోస్తులు, మన దోస్తులకి నేను మంచిగా పెడతా. ఇదేంది మళ్ళా? ఇదేదో పెద్ద కథ ఉంది. తీసుకురాపో మీ వాళ్ళని. నువ్వు మా వాళ్ళు ఎందుకు? నువ్వు తీసుకురాపో. మా వాళ్ళు ఎందుకు అక్క? ఫోన్ ఇచ్చేయి. ఫోన్ ఎందుకు? ఫోన్ పో, తీసుకురాపో. ఎవరైనా ఫోన్ తీసుకొస్తా. ఫోన్ తీసుకుంటా. పోరా నీ దోస్తులను తీసుకురా. ఫోన్ ఉందా నీకు? లేదు. ఉండని లేకపోని ఫోన్ అయితే ఉందిగా. నువ్వు పోరా, చల్ దెంగే. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? వాచ్ 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 ఎందుకు భయ? అరే ఈరా వాచ్ ఓపెన్ చేయి. ఇందాక మీరు ఎందుకు పిలిచారు? ఏమేమి తీసుకుంటారు? నీకెందుకు? నువ్వు ఎవరి దగ్గర నుంచి ఎత్తుకొచ్చినావో? నేను కొనుక్కున్నాను, ఎవరి దగ్గరికి ఎందుకు ఎత్తుకొచ్చి? పైసలు ఏడికిరా నీవి? నువ్వు చదివేది ఎంత? పైసలు లేవు. నువ్వు ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే ఫోన్, గర్ల్ ఫ్రెండ్, ఓయో ఇవన్నా? ఆనందమదికే ఏ మందమొలికే. దెబ్బ పడాల్సిందే రైడ్కి. పోయి దెంగే. ఫోన్ అయితే ఇయ్యం. ఎందుకు ఇయ్యరు? ఎందుకు ఇయ్యాలి? నా ఇష్టం అది. ఇయ్యమనగానే నువ్వెట్లు ఇచ్చినవురా? తెలియలేదు అనుకో. నార్మల్ అడిగారు కదా మీరు. నార్మల్ అడిగితే ఇస్తారా? అంటే నువ్వు రేపు పిల్ల దగ్గర పోయినా అది వేస్టే. ఇంకా నువ్వు ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే నువ్వు రేపు పిల్ల దగ్గర పోయినా అది వేస్టే. ఇంకా నువ్వు సరే పొద్దుపి. ఫోన్ ఇయ్యం నువ్వు పెట్టుకోరా, జోబులో పెట్టుకోరా. ఏం చేస్తావు? ఎట్లా పెట్టుకుంటారు? నా ఇష్టం అది. ఏంది ఇష్టం? పోను, నువ్వు పెట్టుకోరా. నువ్వు పెట్టుకో, ఏం చేస్తాడు? అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? ఫోన్ ఇయ్యరా భయ్? ఏ బేగి అన్నావు. ఏంది ఏమైంది? ఏంది? ఫోన్ ఎట్లా తీసుకుంటారు మరి? ఎవరు ఫోన్ మీరు చేయితో అసలు ఎందుకు తీసుకో. ఆపుతారు? ఎందుకు ఆపుతున్నావు? నువ్వు ఎందుకు ఆగినావు? మీరు పిలిచిరు కాబట్టి పిలిస్తే అవుతావా? పిలిచిన మంచిగా వచ్చినప్పుడు ఇప్పుడు ఫోన్ ఎట్లా వెళ్ళిపోతున్నావు. తీసుకుంటారు? ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. పో. ఫోన్ ఎట్లా, ఫోన్ వాచ్ ఎట్లా తీసుకుంటారు? అరే ఇయ్యంరా. ఎందుకు ఇవ్వరా? బాయ్, నువ్వు ఇయ్యకు బాయ్. నువ్వు ఎందుకు ఇవ్వవు ఫోన్? ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వరా భయ్? ఫోన్ ఎందుకు ఇవ్వవు? హలో, ఏమైంది? ఎందుకు ఆడికల్లా పడుతున్నావు? మళ్ళీ ఫోన్ ఎట్లా తీసుకుంటారా అక్క? చేయితోటి తీసుకున్నాం. ఎట్లా తీసుకుంటావు? 「 ఆ
చేయితోటి తీసుకున్నాం, ఎట్లా తీసుకుంటారు అవు ఇచ్చేసే మళ్ళీ ఫోన్ ఇయర్ రా అవన్నీ ఇయ్యారు ఏం చేస్తావు వాచ్ కూడా వస్తలేదు, ఏం నాకు చేస్తావు కొడతలే వాచ్. ఏం చేస్తావు కొట్టేస్తా ఇప్పుడు అని కొట్టు కొట్టురా, నీకు దమ్ముంటే కొట్టు. రా. అరే అరే వద్దురా, సీరియస్ అవుతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మరి వాచ్ పిలుచుకురా బ్రో, అవన్నీ పిలుచుకొస్తా, పిలుచుకురా. వద్దులే ఇక చెప్దాంలే. ఆ మాత్రం భయం ఉంది నీకైతే. అసలు ఏం లేదా, ఇయ్యమనంగా ఇచ్చేస్తావా? బ్రో బ్రో ఇది ప్రాంక్ బ్రో, ఇది ప్రాంక్ బ్రో, ప్రాంక్ బ్రో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇగో ఇంకోసారి అట్లా ఎవరైనా అడిగితే ఇయ్యొద్దు బ్రో, ప్రాంక్ చేసినాం, తీసుకో, పండగ ఎంజాయ్. కెమెరా ఒకటి మేము ఏడైనా పెట్టుకుంటాం. ఆయప్ప ఒకసారి జస్ట్ స్కూల్ పో. ఇట్లా చేస్తారా ప్రాంక్? ఎట్లా చేయాలి మరి? నువ్వు కొత్త కంటెంట్ ఇస్తావా? చెప్పు మరి, కంటెంట్ చేస్తా. ఏమన్నా అనుకున్నావా? ఏమనుకోలేదా? చూసిండ్రా ఇట్లా మబ్బుగాలు ఉంటే ఈజీగా మాలాంటి లంగా లేపుకొని వెళ్ళిపోతాం. సో గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. ఏం చెప్పాలి? తెలియదు. ఓకే, తెలియదంట. గైస్ బాయ్ బాయ్.